వెల్కమ్ టు లా లర్నర్. ఈ వీడియోలో మనం బేర్ యాక్ట్స్ని ఎలా చదవాలి, అడ్వకేట్లా ఎలా నేర్చుకుందాం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కువ మంది స్టూడెంట్స్ బేర్ యాక్ట్ని టెక్స్ట్ బుక్లా చదువుతారు, కానీ అడ్వకేట్ బేర్ యాక్ట్ని ఇంటర్ప్రిటేషన్ టూల్లా వాడతారు. ఈరోజు మీకు బేర్ యాక్ట్ రీడింగ్ యొక్క 3 గోల్డెన్ రూల్స్ చెప్పబోతున్నా. రూల్ నెంబర్ 1, హెడ్డింగ్ అంటే ఒక సెక్షన్ని ముందుగా చదువు. మనలో చాలామంది ముందుగా హెడ్డింగ్ చదివేస్తారు, కానీ ప్రొఫెషనల్ మొదట ప్రొవిజన్ని చదువుతారు. ఎందుకంటే హెడ్డింగ్ చాలాసార్లు మిస్లీడింగ్ అవుతాయి. అసలు మీనింగ్, ఎక్స్ప్లెనేషన్, నెక్స్ట్ ప్రొవిజన్ వర్డింగ్లో ఉంటుంది. టిప్: మార్జినల్ హెడ్డింగ్ని చేతితో కవర్ చేయి. మొదట సెక్షన్ చదువు, తర్వాత హెడ్డింగ్ చదువు. నీ అండర్స్టాండింగ్ మ్యాచ్ అవుతుందో లేదో చూడండి. రూల్ నెంబర్ 2, ప్రతి సెక్షన్ని 4 భాగాలుగా బ్రేక్ చేయి. బేర్ యాక్ట్ని ఏ సెక్షన్ అయినా ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతుంది. 4 పార్ట్స్ ఫార్ములా వాడితే ఏ సెక్షన్ అయినా సింపుల్ అవుతుంది. సబ్జెక్ట్: ఇది ఎవరికి అప్లై అవుతుంది. యాక్షన్: ఏమి అలో ప్రొవైడ్ చేసింది. కండిషన్: ఎప్పుడు, ఏ పరిస్థితిలో. కాన్సిక్వెన్సెస్: పెనాల్టీ లేదా పవర్ ఎఫెక్ట్ ఏమిటి. ఈ ఫార్ములా వాడితే సెక్షన్ 3 అయితేనేమి, సెక్షన్ 300 అయితేనేమి ఈజీ అవుతుంది. రూల్ నెంబర్ 3, ఒక లైవ్ ఎగ్జాంపుల్తోనే చదువు. బేర్ యాక్ట్ని డ్రైగా ఉంటాయి, ఎగ్జాంపుల్ కలిపితే మీనింగ్ వెంటనే క్లిక్ అవుతుంది. ఎగ్జాంపుల్: సెక్షన్ 420 ఐపీసీ చూసుకుంటే సబ్జెక్ట్ ఒక వ్యక్తి, యాక్షన్ చీటింగ్ చేసే ప్రాపర్టీ తీసుకోవడం, కండిషన్ ఇంటెంట్ ఫ్రాడ్లెంట్ కావాలి, కాన్సిక్వెన్సెస్ 7 years ఫైన్. ఇలా ప్రతి సెక్షన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ పెట్టుకొని రిటెన్షన్ పెరుగుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో. జై హింద్.